నిన్న కూడా చెప్పాము, ఇది చాలా దురదృష్టకరము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా, ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు. మేడం, కోర్టు ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు కదా. తెలంగాణలో మీ గవర్నమెంట్ అక్కడ మీకు ఎంక్వైరీ ఎందుకు లేదు? తెలంగాణ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడం మీరు భావిస్తున్నారు? ముమ్మాటికి భావించడం లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ మీ గవర్నమెంట్, తెలంగాణలో మీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే చేస్తున్నారు కదా, ఎంక్వైరీ చేస్తున్నారు కదా. మేడం, సూపర్ 6 ఫైట్ అంటున్నారు. అయితే ఇతర పార్టీలు దీని మీద ఫైట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు నుంచి ఎక్కడ అసలు ఊసేలేదు, ఫైట్ చేసి ప్రజల వైపు నిలబడినారు. మీరు చాలా ఇన్ఫార్మ్డ్గా ఉన్నారు. తాళీ బజావ్ అనే కార్యక్రమం మేము చాలా సీరియస్గా చాలా చోట్ల చాలా సందర్భాలలో చాలా నెలల నుంచి చేస్తున్నాం. మీరు గమనించటం లేదేమో. ఇక్కడ కూడా చేశారు. ప్రతి జిల్లాలోనూ తాళీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ 6 సూపర్ ఫ్లాప్ ఉత్సాహం మాలో కాదన్నా. రాజు గారికి వచ్చాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభిమానం ఉన్న జిల్లాలో మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారనేది దానికే మీటింగ్ కాదు. ఒక్క నిమిషం. మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు. విశాఖ స్టీల్లో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు. సూపర్ 6కు చేయాలని, మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు. 3 బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో 100 బండ్లతో పోవచ్చు. 100 మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో 1000 మందితో చేసుకోవచ్చు. బల ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళకు డబ్బులున్నాయనా? మోడీ దత్తపుత్రుడు అనా? జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా? అందుకే అడుగుతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని. నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ.